హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము టెంపుల్కి వెళ్తున్నాము. నేను స్కూటీ స్టార్ట్ చేసి పింకీ కోసం వెయిట్ చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వచ్చాము. ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. అసలు టెంపుల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో వీడియో మిడిల్లో చెప్తాను, లాస్ట్ వరకు చూసేయండి. మా ఆంటీ ఇక్కడ దేవుడికి దీపం పెట్టేసి పాలతో అభిషేకం చేస్తున్నారు. పసుపు కుంకుమ పూలతో దేవుడిని అలంకరిస్తున్నారు. పింకీ ఏది అని చూస్తున్నారా? ఇదిగోండి, పింకీ వచ్చేసింది. దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళతో దేవుడికి అభిషేకం చేస్తుంది. ఇదే అండి ఇక్కడ శివాలయము. శివుడు ఆంజనేయ స్వామి ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇది మనమేనండి దేవుడికి ఫుల్ అప్లికేషన్స్ పెట్టేసుకుంటాము. దేవుడా నాకు ఇది కావాలి, అది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేశారు. పూజ స్టార్ట్ చేశారు అండ్ అభిషేకంతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటి అంటే మన చేతులతో మనమే స్వయంగా దేవుడికి అభిషేకం చేయొచ్చు. ఫస్ట్ పింకీ, తర్వాత నేను ఇద్దరం కలిసి అభిషేకం చేసేసి టెంపుల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో వీడియో మిడిల్లో చెప్తాను అన్నాను కదా, ఇదేనండి. సుబ్రహ్మణ్య స్వామికి పింకీ 108 ప్రదక్షిణాలు మొక్కుకుంది. పింకీతో పాటు మేము కూడా 108 ప్రదక్షిణాలు చేసాము. 108 ప్రదక్షిణాలు చేశాక మా ఫేసెస్ చూసారా ఎలా అయ్యాయో. ప్రతి ఇయర్ దసరాకే బండి పూజ చేయిస్తాము, ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము. కాకపోతే ఈసారి టెంపుల్ వస్తున్నాం కాబట్టి పూజలతో చేయించుదామని చేయించాము. అండ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.